క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు 28వ సందేశము. రాకడ గది, రాకడ ప్రేమ. సామెతలు 13వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు, మార్కు సువార్త 4వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7 నుండి 15. మీరేలాగు వినుచున్నారో చూచుకుంటని చెప్పెను. లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. కీర్తన. 7 తరగతులున్నవి నీది, ఏదో తెలిసి కొనుము ఇప్పుడే, కీడు మాని మంచి చేసిన క్రింది తరగతి దొరుకునేము, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి, లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. హల్లెలూయా. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులమై మనుట, ఈ పనులు 3 చేయువారే పరలోక వాస్తవ్యులగుట. రక్షణను ఆపేక్షించి రాకడకు సిద్ధపడుచున్న రాకడ జనులారా, రాకడ గదిలో చేరిన గట్టి గింజల వలె పరిశుద్ధాత్ముడు మిమ్మలను తయారు చేయునుగాక. ఆమేన్. నేటి దినమున విత్తనములు విత్తువని ఉపమానంలో నుండి కొన్ని తరగతుల పాఠములను నేర్చుకుందాం. విత్తువాడు విత్తుచుండంగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. విత్తనములు ఎక్కడ పడ్డాయి? విత్తనాలు పడ్డాయా? ఇక్కడ చెప్పని వారు వీధులలో ఏమి చెప్పగలరు? త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు పిచ్చుకలు తినివేస్తున్నాయా? తినివేస్తున్నాయి. 3 గదులు. 1 రక్షితుల గది, 2 రాకడ గది, 3 శ్రమల గది. ఈ విధమైన బోధ ఎవ్వరూ చేయుటలేదు, మనమే చేయుచున్నాము గనుక ఈ రాకడ బోధ వేరే బోధ అయినది. 1 రక్షితుల గది. ఈ గదిలో ఉన్న వారిని చివరి నుండి మొదటికి చెప్పుదును. 20 అక్కడ నుండి రాకడ కొరకు కనిపెట్టు రక్షితులు. 19 రాకడకు ముందు మోక్షమునకు వెళ్ళు రక్షితులు. 18 వధువు సంఘ రక్షితులు. 17 హతసాక్షులైన వారు. 16 ప్రభువునందు నిద్రించిన రక్షితులు, వధువు సంఘస్థులు. 15 శ్రమలు పడిన రక్షితులు. 14 మంచి గ్రంథములు చదువు రక్షితులు. 13 ఉజ్జీవ కూటమునకు వెళ్ళు రక్షితులు. 12 అవస్థలో ఉన్న వారిని ఆదరించు రక్షితులు. 11 రోగులను పరామర్శించు రక్షితులు. 10 బోధకులను చూచు రక్షితులు. 9 చందా వేయు రక్షితులు. 8 గుడికి వెళ్ళు రక్షితులు. 7 ఇతరులకు బోధించు రక్షితులు. 6 కీర్తనలు నేర్చుకుని రక్షితులు. 5 అన్ని ప్రార్థనలు చేయు రక్షితులు. 4 బైబిల్ పఠించు రక్షితులు. 3 పరిశుద్ధ ప్రవర్తన గల రక్షితులు. 2 పాప విసర్జన రక్షితులు. 1 మారు మనసు పొంది పాపములు ఒప్పుకొను రక్షితులు. 2వ గది రాకడ గది. ఈ గదిలో ఉన్న వారిని 10 గుంపులుగా చెప్పుదును. వారి క్రింది గుంపు నుండి పై వరకు ఉన్న గుంపులు. 10 వధువు సంఘస్థుల మేఘము చేరగానే శేషించిన వారి కొరకు ప్రార్థించువారు. 9 మేఘములో ఉన్న క్రీస్తు నొద్దకు చేరువారు. 8 గాలిలో మేఘమునకు ఎగురువారు. 7 మహిమ శరీరం దాల్చువారు. 6 చావు లేనివారు. 5 రాకడ ప్రార్థన చేయువారు. 4 రాకడ విషయములు నేర్చుకున్నవారు. 3 రోజంతయు ప్రభు తలంపు గలవారు. 2 రాకడ తలంపు గలవారు. 1 రక్షితులు గదిలోనివి నెరవేర్చిన వారు. ఈ గదిలోనివి కాదు, కానీ రక్షితుల గదిలోనివి. 3వ గది శ్రమల గది. ఈ గదిలో శ్రమ కాలములను గూర్చి చెప్పుదును. 10 సైతాను 1000 ఏండ్లు మట్టిలేని గోతిలో బంధింపబడు కాలము. 9 అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త. 3 దయ్యములు అగ్నిగుండములో పడివేయబడు కాలము. 8 హర్మగెద్దోని యుద్ధ కాలము. 7 శ్రమలలో కొందరు రక్షింపబడు కాలము. 6 సైతాను నరరూపంతో అంత్యక్రీస్తుగా భూమి మీదకి వచ్చు కాలము. 5 3 దయ్యముల కాలము. 4 అబద్ధ ప్రవక్తల కాలము. 3 అంత్యక్రీస్తు పాలన. 2 శ్రమలు 7 ఏండ్లు ఉండు కాలము. 1 పై 2 గదులలో చేరని వారు ఈ గదిలో చేరుదురు. మొదటి గదిలోని వివరము. పాప విసర్జన అనగా 10 ఆజ్ఞల ప్రకారమును బైబిల్లో ఉన్న ఇతర ఆజ్ఞల ప్రకారమును పరీక్షించుకుని దేవుని ఎదుటను మీరు ఎవరికి హాని చేసిరో వారి ఎదుటను ఒప్పుకొనవలను. అప్పుడు మీరు రక్షణ మార్గంలో పడుదురు. ఇదే మారు మనసు. ఇప్పుడు రక్షణ మార్గంలో ప్రవేశింతురు. ఒక వ్యక్తిని శిశువై ఉన్నప్పుడు, శిష్యత్వం అప్పుడు, బాలుడై ఉన్నప్పుడును,
పెండ్లి చేసి కాపురమునకు ఏర్పాటు చేయరు, కానీ అతనికి యుక్త వయసు వచ్చినప్పుడు చేయుదురు. అలాగని యుక్త వయసు ఆరంభమందే పెండ్లి చేయరు, కొంతకాలం ఆగుదురు. అలాగే ఆదాం మొదలుకుని క్రైస్తవ మతస్థాపన దినం వరకు సంఘమునకు శిష్యత్వమై అప్పటి నుంచి సంఘ చరిత్ర ఆరంభమైనది. అప్పుడే సంఘమునకు యవ్వన కాలం ఆరంభమైనది. అప్పటి నుండి నేటి వరకు ఎదిగిన సంఘమునకు పెండ్లి ఆలోచన కలిగినది. అందుచేత రాకడకు సిద్ధపడవలను. ఆ సిద్ధపడిన వారే వధువు సంఘము. అయితే రాకడకు ముందే సంఘంలో ఉండగా చనిపోయి ప్రభువు వద్దకు వెళ్లిన వారిలో కొందరు వధువుగా పెండ్లి కుమార్తె సంఘంలోనికి ప్రవేశించి ఉన్నారు. అయితే వారు వీరు అక్కడ కలుసుకుంటారు. రాకడ మనుష్యులను ఈ పూర్వకాల మనుష్యులను పైలోకంలో కలుసుకుందురు. వారందరూ పెండ్లి విందులో కూర్చుంటారు. ఆ పెండ్లి విందులో ఉన్నవారు, మరణము పొందిన వారు కొందరు, మరణం లేకుండా ఎత్తబడిన వారు కొందరు, అందరూ కలిసి ఉందురు. రేపు ఎత్తబడే మనమును విక్టోరియా రాణియును పెండ్లి విందులో కలుసుకుని ఉందుము. కానీ పెండ్లి కుమార్తె సంఘమునకు సిద్ధపడని వారు కూడా పైలోకంలో ఉన్నారు. వారికి పెండ్లి కుమార్తె అనగా ఈ వధువు సంఘం విందుకు రమ్మని పెండ్లి కార్డు పంపును. ఆ వచ్చేవారు వధువు సంఘము కాదు, కాని విందుకు పిలువబడేవారు. వారు విందుకాల మహిమ చూడలేరు గనుక వారికి ముసుగు ఇవ్వబడును. ముసుగు లేనిచో కాలిపోవుదురు. పరిశుద్ధ ప్రవర్తన గల రక్షితులు. పాప విసర్జన సమయమందు ఏది పాపమో తెలుసుకుని ఎట్లు విసర్జింతురో అట్లే ఈ 3 అంతస్తుల గదులలో ఏది మంచిదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది దేవుని చిత్తమై ఉన్నదో, ఏది బైబిల్ ప్రకారం అయి ఉన్నదో అది చూచుకొనుచు నడుచుకొనవలెను. అదే కాదు, ఆ రెండే కాదు, మరి ఒకటి కలదు. దృష్టాంతము. ఒక యవనస్తురాలు, ఒక యవ్వనుడు BA క్లాసులో విద్యార్థులు. వారిద్దరూ కలిసి చదువుకునేవారు. ఇది రాజమండ్రిలో జరిగిందే. ఇద్దరికి ప్రేమ ఉంది. కానీ కొన్నాళ్లకు తల్లిదండ్రులు వీరిద్దరికి పెండ్లి తలంపు పెట్టినారు. వీరు నవ్వుకున్నారు. అప్పుడు వీరిద్దరికి కొత్త ప్రేమ పుట్టును. ఈ 2 ప్రేమలలో ఏ ప్రేమ గొప్పది? పెండ్లి ప్రేమ గొప్పది. అలాగే యేసు ప్రభువు మీద విమోచన, రక్షణ కాలంలో ఉన్న ప్రేమ కంటే రాకడ తలంపులో పడిన తరువాత కొత్త ప్రేమ కలిగి పెండ్లి ఎప్పుడు జరుగునా అని ఎదురు చూచుచుందురు. ఇది రాకడ పెండ్లి ప్రేమ. అలాగే భక్తులందరూ రాకడ తలంపుతో ప్రియుని రాక కొరకు ఎదురు చూచుచుందురు. ఒక్క నిమిషమైన ప్రభుని తలంచకుండా ఉండలేరు, బ్రతకలేరు. వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద నున్న ప్రేమ పెరగని చూచున్నది, తరగనియాకున్నది. వరుడు వరుడను చున్నది. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. 1. పెండ్లి కాలం ఆలస్యమవుతుంటే పెండ్లి కుమార్తెకు సంతోషముండునా? విచారము కలగదా? ప్రభు రాకడ ఆలస్యమైతే వధువు సంఘ భక్తులకు చాలా కష్టంగా ఉండును. ఒక ప్రశ్న. పెండ్లి కుమార్తెకేనా అదును, పెండ్లి కుమారునికి కూడానా? జవాబు. ఆయనకు కూడా అదును ఉండును, అనగా తొందర, ఆసక్తి, ఎదురుచూచుట ఉండును. కాని ఆయనకు వధువు సంఘము త్వరగా తయారు కాలేకపోచున్నది అనే విచారమున్నది. అయినను ఆయనకు పెండ్లి తారీఖు తెలుసు. పెండ్లి కుమార్తెకు తెలియదు, కానీ పెండ్లి కుమారుడికి తెలుసు. త్వరగా 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 అని బైబిల్లో ఉన్నది. త్వరగానా అని అవిశ్వాసులందరూ. ఇదిగో త్వరగా వస్తున్నాను అని ప్రభువు చెప్పి 2000 సంవత్సరాలైంది, ఇంకా రాలేదు అని ఎవరు విసుక్కొందురో వారు వధువు సంగమునకు రాలేరు. కానీ త్వరగా అను మాటకు మనకు అర్థము తెలియదు కనుక కనిపెట్టడం మన పని, విసుగు కొనుట మన పని కాదు అని ఎవరు అనుకొందురో వారు వధువు సంఘంలో చేరగలరు. త్వరగా రమ్ము అని పెండ్లి కుమార్తె అనుచుండగా నీవు త్వరగా తయారు కావాలను అని క్రీస్తు ప్రభు అనుచున్నారు. ప్రభువు జన్మించుటే అద్భుతము. పునరుత్థానమగుట మరింత గొప్ప అద్భుతము. ఆరోహణమగుట అంతకంటే గొప్ప అద్భుతము. రాకడలో ప్రభువు వచ్చుట, ఇవన్నీ కలిసినంత గొప్ప అద్భుతము. ఇది లోకంలోని కథ. అయితే పరలోకంలోని విందులో మనకు తెలియని అద్భుతం కలదు. అట్టి అద్భుత విందులో వరుని చెంత చేరి సంతోషించు భాగ్యము నేటి దిన ధ్యానము ద్వారా పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. మరణాత.